అవును సార్ బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తుంది సార్ నాకు 1 month నుంచి వస్తుంది సార్. హెవీ ఎక్కువ వర్క్ చేసినప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంది సార్. బ్యాక్ పెయిన్ అవును సార్. సో లిఫ్ట్ చేసినప్పుడు అదర్వైజ్ పెయిన్ వర్క్ చేయ సార్ రిలీఫ్ అవుతుంది. మూవ్ రాసుకుంటే రిలీఫ్ అవుతుంది సార్. నార్మల్గా ఎక్కువ కసువు కోసినప్పుడు ఎక్కువ బ్యాక్ వస్తుంది సార్ హార్డ్ వర్క్ చేసినప్పుడు. సో మోస్ట్ ప్రాబ్లమ్ మనకు ఈ వర్కరే కాకుండా డిహైడ్రేషన్ సమ్మర్ ఎక్కువ ఉంది కాబట్టి డిహైడ్రేషన్ వల్ల కావచ్చు, ఇంటి కూడా ఉంటుంది. మంత్గా చెప్తున్నా కాబట్టి యూరినరీ ఇన్ఫెక్షన్ కావచ్చు. నేను మీకు ట్యాబ్లెట్ ఇస్తాను. సో ప్రిస్క్రైబ్ చేస్తాను, ఇంజెక్షన్ ఇస్తాను. వాడండి కోర్స్ 5 days వాడేసి మళ్ళీ రిపిటేషన్ ఉంటుంది, మీకు నోట్ చేస్తాము. అది మీకు చేసిన వెంటనే మీకు అక్కడ వస్తుందమ్మా, ఫోన్ మెసేజ్ వస్తుంది, అపాయింట్మెంట్ ఫిక్స్ అయ్యి వస్తుంది. సో దట్ మీ ఎక్కడ ఫోన్ అక్కడ జస్ట్ స్ట్రైట్ అవే కమ్ అపాయింట్మెంట్ రైజ్ ఉంటుంది, యూ కెన్ టేక్ ఇట్. ఇప్పుడు సిమిలర్గా ఇలాంటి కేసులు వచ్చినప్పుడు మీకు సిస్టంలో ఏఐ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ ద్వారా జనరేట్ అవుతుంది సార్. ఇప్పుడు మనకు జస్ట్ వచ్చిన తర్వాత మనకు బేసిక్గా ఇప్పుడు న్యూ రిజిస్ట్రేషన్ సార్, న్యూ రిజిస్ట్రేషన్ ఇప్పుడు వచ్చారు. సో ఇప్పుడున్న కంప్లైంట్ ఇప్పుడున్న వైటల్స్ తీసుకువస్తుంది సార్. అదర్వైజ్ ఇప్పుడు ఇట్ ఈస్ అన్ ఓల్డ్ ఆల్రెడీ ఉన్న దాంట్లో మనకు ఈ ఇష్యూస్ కంప్లైంట్ ఎక్కడి నుంచి జనరేట్ అయిన రిజిస్టర్ అయిందో అక్కడి నుంచి మనకు వచ్చేస్తుంది సార్. విల్ ఏబుల్ టు సీ ద కంప్లైంట్ అండ్ ద మెడికేషన్ ఇప్పుడు ముందు ఏం తీసుకుంటున్నా కూడా మనం చూడడానికి. 2 ఉన్నాయి కదా, ఒకటి లింక్ హిస్టరీ. సార్ హిస్టరీలో ఆవా రికార్డ్ మీరు అవును సార్. ఒకవేళ పేషెంట్ కానీ ఎక్కడైనా పోయి ఉంటే ఆ రికార్డ్ అడిగి మీరు తెలుసుకుంటారు. ఆ రికార్డ్ సార్ ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా మీరు ఇప్పుడు కార్పొరేట్ లెవెల్ కాన్సెప్ట్ ఎక్కడ పోయినా కూడా ఈ రిజిస్ట్రేషన్ ఐడితోనే మన ఓపెన్ చేస్తే హెల్త్ ప్రొఫైల్ మేము ఇక్కడ ఎక్కడ ట్రీట్మెంట్ ఇచ్చాము, ఏం తీసుకున్నాము, దేర్ ఏబుల్ టు సీ అది వస్తుంది. నేను అడిగేది అంటే ప్రజెంట్ ట్రీట్మెంట్ కోసం సార్ మీరు ఆ అమ్మాయి వచ్చింది నడువు నిప్పుని వచ్చింది, మీరు అవి ఆలోచించి ఒకటి వేడి వల్ల కూడా రావచ్చు, కొన్ని డయాగ్నోస్ చేస్తారు. ఈ డయాగ్నోస్ చేసినప్పుడు సిస్టంలో కొన్ని పెట్టమని చెప్పారు. ఆ సిస్టంలో వచ్చిందా లేదా బేసిక్ నాలెడ్జ్ త్రూ ఏ సార్. ఇప్పుడు బేసిక్ నాలెడ్జ్ అంటే మనకు ఈ దీంట్లో ట్రీట్మెంట్ ఫార్మేట్లో ఉంటాము, మళ్ళీ ఉంటాం సార్. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏదైనా ఫర్దర్ కాన్సెప్ట్ పడినప్పుడు మనకు స్పెషల్ కన్సల్టేషన్ మనకు పోతాం సార్. రికార్డ్ రూమ్లో ఈవెన్ వెన్ దేర్ ఈస్ నో డాక్టర్, దట్ ఇస్ కాల్ నో షో ఉన్నప్పుడు కానీ లేదు స్పెషలిస్ట్ కన్సల్టెంట్ కానీ మనం వీళ్ళకు అక్కడ వెళ్ళి అక్కడ స్పెషలిస్టా లేకపోతే మామూలు నేను ఫిజిషియన్, జనరల్ ఫిజిషియన్ సార్. నవ్వు ఇప్పుడు చేశాం సార్, అప్లోడ్ చేశాను ఫార్మసీ ఓకే అమ్మా. ఓకే ఇవ్వండి, కరెక్ట్ చేసుకోండి మీరు. నాయక్ గారు కూర్చోమ్మా, కూర్చో. నీ పేరేంటమ్మా? భాష్యశ్రీ. ఏం చేస్తావమ్మా? 12th స్టాండర్డ్ చదువుతామ్మా. నువ్వమ్మా? లత. ఏం చేస్తావమ్మా? మీ ఆయన ఏం చేస్తారమ్మా? కాలేజీలో పనిచేస్తామమ్మా. నువ్వేం చదువుకున్నావమ్మా? డిగ్రీ చేసావమ్మా. నువ్వయా? మోహన్ రెడ్డి. రైతా లేకుంటే ఏం పని చేస్తాను? కూల్ డ్రింక్ షాప్ పెట్టుకున్నావు. నువ్వేం పనిగా వచ్చావమ్మా ఇక్కడికి? కాఫ్ అమ్మా, కాఫ్ చెక్ చేసుకోవడానికి వచ్చావు. ఇప్పుడు నువ్వు ఈ రికార్డ్ అయిన తర్వాత నీకు ఈ ప్రొసీజర్ చూసావు కదా, అంత మునిపి ఎప్పుడు హాస్పిటల్కి వచ్చావు నువ్వు? నువ్వు ఫస్ట్ టైం వచ్చావు కాబట్టి ఫస్ట్ టైం నీ అనుభవం ఏంటమ్మా ఇక్కడ ఇప్పుడు వచ్చినాక?
అంటే సంజీవిని వల్ల నాకు ఫాస్ట్గా ట్రీట్మెంట్ టాబ్లెట్స్ ఇచ్చారు సార్. అదే ముందు అయింటే చాలా లేట్గా డాక్టర్ దగ్గరికి ఓపీ నంబర్ బట్టి వెళ్తున్నాము. ఇప్పుడు దీనివల్ల నాకు చాలా ఈజీగా అవుతుంది. ఇక టైం కూడా ఇస్తున్నారు, టైంకి వస్తున్నారు, పని చేసుకొని వెళ్తున్నారు అనమాట చూపించుకొని. అవును సార్. నువ్వు ఎన్నిసార్లు పోయావమ్మా డాక్టర్ దగ్గరికి? ఇప్పటికి 5 times వచ్చావు. ఇప్పుడు ఏంటమ్మా నీ అనుభవం ఏంటమ్మా ఇప్పటికీ ముందుకి తేడా? సంజీవిని వల్ల నాకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంది సార్. వచ్చి ఇక్కడ వెయిట్ చేసే ప్రాబ్లం లేకుండా, టెన్షన్ ఫీల్ లేకుండా డైరెక్ట్గా వచ్చి డాక్టర్ని కలిసి మా ప్రాబ్లం షేర్ చేసుకొని సాల్వ్ చేసుకొని వెళ్తున్నాం. ఇప్పుడు 4-5 సార్లు వచ్చింది. నువ్వు ANC ప్రాబ్లంతో వచ్చావమ్మా? ప్రెగ్నెన్సీతో వచ్చావా? ఇప్పుడు ఎన్నో నెలమ్మా? 8 months. ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చావమ్మా హాస్పిటల్కి? 5 times వచ్చావు. ఇప్పుడు సంజీవిని ఎప్పటి నుంచి వస్తున్నావమ్మా? లాస్ట్ మంత్. ముందుకి ఇప్పటికి తేడా ఏం కనపడిందమ్మా నీకు? ముందైతే వచ్చి వెయిట్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని, ఓపీ స్లిప్ తీసుకొని, మళ్ళీ బీపీ చెకప్ చేసుకొని, పేషెంట్స్ అందరూ వెయిట్ చేసుకొని అందరూ అయిపోయిన తర్వాత మా నంబర్ వచ్చిన తర్వాత వెళ్ళి చెక్ చేసుకొని వస్తున్నాం సార్. ఇప్పుడు అలా ఏం లేకుండా డాక్టర్ అపాయింట్మెంట్ ఈ టైంకి అనేసి మనకి మెసేజ్ ద్వారా కూడా వస్తుంది. ఆ టైంకి వస్తున్నాం, చెక్ చేసుకుంటున్నాం, వెళ్తున్నాం. మళ్ళీ డాక్టర్స్ మాకు మళ్ళీ కాల్ వస్తుంది సార్. 1 week లోపలే కాల్ వస్తుంది, మీకు ఎలా ఉంది ఏమి అనేసి. మళ్ళీ బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ మేము మా మొబైల్లోనే చెక్ చేసుకుంటాం. నీకేమైనా ఎప్పుడన్నా ప్రాబ్లం వస్తే నువ్వు ఫోన్ చేసి కూడా చెప్పావమ్మా? నీకేమైనా అలాంటి అసిస్టెన్స్ కనపడిందా? లేదు సార్, వాళ్ళే కాల్ చేసి అడుగుతారు. వాళ్ళు అడుగుతున్నారు. మీకు ఏదైనా డౌట్లు ఏమైనా వచ్చాయి ఈ మధ్య కాలంలో? లేదు సార్, మా ఊర్లోనే ఏ నెంబర్ ప్రశ్న వాళ్ళు వస్తున్నారు అక్కడికి మీ ఇంటికి? వస్తున్నారు సార్. ఎన్ని రోజులకు ఒకసారి వచ్చి వాళ్ళు కలుస్తారమ్మా? ఏఎన్ఎం ఉండే ఏఎన్ఎం వారానికి ఒకసారి వస్తుంది. వచ్చి మీ ఆరోగ్య పరిస్థితులు కలుస్తూ ఉంటారు. కలిసి మిమ్మల్ని అడుగుతారు. అడిగిన తర్వాత మీకు వాళ్ళు కూడా ఏదైనా చెప్తుంటారు, సజెషన్స్ ఇస్తారా? వాళ్ళు కూడా రికార్డ్ చేస్తున్నారా సంజీవనిలో? వాళ్ళు కూడా అయ్యారా? మీకు ఎప్పుడు వచ్చి కలిచారు, ఏమేమి చెప్పారు, అవన్నీ కూడా అవన్నీ వస్తున్నాయి రికార్డులు చేస్తున్నారమ్మా? దీన్ని రికార్డ్ చేస్తున్నారా? ఇప్పుడు ఇంకొకటి చెప్పారమ్మా నీకు, నేచురల్ డెలివరీ కావడానికి సిజేరియన్ కాకుండా ఏమైనా గైడ్ చేశారా? చేపిస్తున్నారా? చేస్తున్నామా? ఎంత టైం చేస్తున్నామా? 10 minutes పర్ డే 10 minutes 10-15 minutes చేస్తున్నా. దానివల్ల నీకేమనిపిస్తుందమ్మా యోగా చేస్తే? రిలీఫ్గా ఉంది సార్, మైండ్ రిలీఫ్గా ఉంది, బాడీ పెయిన్స్ రిలీఫ్గా ఉంది. రేపు ఇదైనా కూడా ఎందుకు నువ్వు యోగా చేయకూడదు? కొంత టైం చేయొచ్చు. యోగా మెడిటేషన్ చేస్తే అప్పుడు నీ మైండ్ కామ్ అవుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, బెటర్ లైఫ్ ఉంటుంది. లేకపోతే టెన్షను, స్ట్రెస్, బీపీ, షుగరు ఇవన్నీ వచ్చి లేనిపోయిన సమస్యలు వస్తాయి. మైండ్ కంట్రోల్ చేసుకుంటే అన్నీ కూడా పరిష్కారం అవుతాయి. BA డిగ్రీ చేసావమ్మా? ఏ సబ్జెక్ట్ అమ్మా? BCA. ఇంటికాడ నుంచి పని చేయొచ్చు కదమ్మా నువ్వు. రేపు ఇదే ఫస్ట్ అమ్మా ప్రెగ్నెన్సీ? థర్డ్ ప్రెగ్నెన్సీ. గుడ్. నేను 3 పిల్లలు అంటున్నా, వెరీ హ్యాపీ. నీకు ఫస్ట్ ఎలిజిబిలిటీ వస్తుంది, సంతోషం. ఇప్పుడు ఇది అయినాక నీకు ఏదైనా పని చేయాలంటే పిల్లలు ఏం చదువుతారమ్మా ఇప్పుడు? పెద్ద పాప వచ్చి 3rd class సార్, చిన్న పాప ఈసారి 1st class. ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నా. 5,000 ఇస్తున్నాం కదా మా తల్లికి వందనం. గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ అమ్మా, సంతోషం. నువ్వయా నీకేం చెప్పు? సార్ నాకు డయాబెటిక్ పేషెంట్ సార్. నేను షుగర్ ఉంది, బీపీ ఉంది సార్. 15 yearsగా ఉంది సార్. నాకు 10 years CMCలో చేయించుకున్నాను సార్. ఆ తర్వాత అదే మందులు ఇక్కడ ఇక్కడ దొరుకుతున్నాయి కాబట్టి చాలా బాగుంది సార్. ప్రతి మంత్ నాకు 3,000 రూపాయలు మిగులుతాం సార్ ఇక్కడ మందులు తీసుకున్నాను. బాగా ట్రీట్మెంట్ బ్రహ్మాండంగా ఉంది సార్ ఇక్కడ. అదే CMC మందులు ఇక్కడ దొరుకుతున్నాయి సార్, సేమ్ టు సేమ్. చాలా బెటర్గా ఉంది. ఇప్పుడు సంజీవిని యాప్ వచ్చినాక 1 monthగా నాకు ఇప్పుడు ప్రతి నెల కాల్ చేస్తున్నాను సార్, రండి హాస్పిటల్కి మీకు బాగా ట్రీట్మెంట్ చేస్తామనేసి వాళ్ళే కాల్ చేయడము, పిలవడం, మెసేజ్ రావడం, మళ్ళీ దాని గురించి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నాం సార్. ఎలా డయాబెటిక్ ఎలా ఉండాలి, మనం ఏం తినాలి, అవన్నీ కూడా చెప్తున్నారు సార్. చాలా బెస్ట్గా సార్ ఈ సంజీవిని యాప్. డయాబెటిక్ ఎందుకు వస్తూ ఉంది? ఎందుకు వస్తుంది? వైట్ రైస్ ఎక్కువ తీసుకున్నాను. రైస్ ఒకటి తీసుకుంటున్నావు. నీకేమైనా స్ట్రెస్ ఉందా? ఉంది సార్. ఏంటి దేశం అంతా నువ్వేమో వస్తున్నావు? పిల్లలు చదివిస్తున్నాం సార్. అయిపోయింది సార్, చదువులు అయిపోయింది సార్. పెద్ద అబ్బాయి మెకానికల్ ఇంజనీర్ చదివించాను సార్. చిన్నవాడిని MBA చదివించాను సార్. చిన్న షాప్ సార్, విలేజ్లో. కష్టపడి ఇంతవరకు కంప్లీట్ అయ్యింది సార్. ఇప్పుడు రిలాక్స్ అయ్యావు. పెద్ద అబ్బాయికి జాబ్, చిన్న అబ్బాయికి ఇంకా జాబ్ రాలేదు సార్. ఇప్పుడు నువ్వు ఈ దీన్ని చేసిన తర్వాత
ఎంతవరకు నువ్వు ప్రివెంటివ్ హెల్త్ కింద ఫుడ్ చేయడంలో చెప్పారు ఏమన్నా ఇది తీసుకోవాలని చెప్పిన కౌన్సిలింగ్ ఇచ్చారు సార్. ఇచ్చారా? ఇచ్చారు సార్. అవన్నీ రాసిస్తున్నారా? రాసి లేదు, మన కౌన్సిలింగ్ ఫోన్లో చెప్పారు సార్. ఏం చెప్పారు నీకు? సార్ మార్నింగ్ వచ్చి గంజి తీసుకోమన్నారు సార్, మధ్యాహ్నం ఫుడ్ బియ్యం తీసుకోమన్నారు, నైట్ చపాతీ తీసుకున్నారు సార్, రోజు తర్వాత మార్నింగ్ వాకింగ్ పోమన్నారు సార్, మళ్ళీ ఇలాగంతా తీసుకోమని మళ్ళీ వచ్చి ఆకుకూరలు ఎక్కువ తినమన్నారు సార్. ఇదంతా చెప్పారు సార్ బాగా మంచిగా. ఇప్పుడు దానివల్ల ఎంతవరకు నువ్వు చేయగలుగుతున్నావు? సార్ చేస్తాను సార్, ఇప్పుడు 1 మంత్గా కంటిన్యూ చేస్తున్నాను సార్. ఇప్పుడు కంట్రోల్ ఏమైనా వస్తుందా? కంట్రోల్ అంటే 300 అట్లా ఉంది సార్. ఇప్పుడు 240కి వచ్చింది సార్. 300 నుంచి 200 తగ్గింది కొంచెం. తగ్గింది సార్. థ్యాంక్ యూ అమ్మా. గుడ్. ఇది కూడా ఏంటమ్మా, ఒక 3 బెడ్సా 6 బెడ్స్ సరిగ్గా నీట్గా కనపడుస్తూ ఉంది. ఎప్పుడు ఇట్లా ఉంటుందా లేకపోతే ఈరోజు రండి. కానండి, నమస్కారం. నమస్కారం అండి. నమస్తే సార్ కన్సల్టేషన్ ఏంటి సార్?